హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అద్దంకి దయాకర్ స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉందన్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయే హక్కు ఉన్నా నైతికంగా వాళ్ళు కోల్పోయారన్నారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండొద్దనేది అందరి ఉద్దేశమని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేసే చట్టం వస్తేనే ఇలాంటి వాటికి పరిష్కారం దొరుకుతుందని అద్దంకి దయాకర్ అన్నారు. హైకోర్టు ఇప్పుడిచ్చిన తీర్పును కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థల మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదనేదే అందరి యొక్క అభిప్రాయం. వాస్తవంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, పదవి నుంచి సస్పెండ్ చేసే ఒక కొత్త చట్టం వస్తేనే తప్పితే ఇలాంటి సమస్యలకు పరిష్కారం రాదు. ప్రత్యేకించి గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రాక్టీసెస్ వల్ల దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తే బాగుండు అన్నట్టుగా జరుగుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే ఏకంగా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించే ప్రభుత్వాలను కూలగొట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనం కర్ణాటకలో, ఇటు మధ్యప్రదేశ్లో చూసిన పరిస్థితి. కాబట్టి పొలిటికల్ ఎథిక్స్ అనేవి క్వశ్చనబుల్గా ఉన్నప్పుడు కోర్టులు, చట్టాలు వాటిని ఏ విధంగా తీసుకోవాలనే దాని దగ్గర చర్చ జరుగుతున్నది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్